షడప్. ఇప్పుడే మీరు మాట ఇచ్చారు, ఆ మాటకి కట్టుబడి ఒక్క సీక్రెట్ వేయండి. అమ్మ నెమ్మదిగా చెయ్యి తీయండి, చెయ్యి తీయండి. స్వామి మనకి హిందూ ధర్మం కాదండి, సనాతన ధర్మంలో మనకి వేద భాగమయ్యండి. శ్రీనివాసినే నమః. జ్యోతి ఆదిపల్లి సోమంపాయ నమః. భారద్వాజ శుభోత్రాయ నమః. భక్తవత్సలాయ నమః. నీటిలో పురుషేన సర్వం యద్భూతం యచ్చభవ్యం భూతామృతత్వశేష. సార్లు పుష్ప రేకులు వేయండి. పిల్లలు అమ్మ అన్న పాదాలపై చూసారా? ఇప్పుడు ఏతావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదో ధౌనై. మౌనం 20 సెకండ్లు నేను చూసి చెప్తాను. పిల్లలు అమ్మా నాన్న యొక్క పాదాల వైపే దృష్టి ఉంచండి. అమ్మ ఆయుష్యే వేంద్రియే ప్రతిష్టతి సకల ఆరోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు ప్రముఖేన భగవత్ అనుగ్రహ ప్రాప్తిరస్తు తథాస్తు. పసుపు కుంకుమ వేయండి పాదలపై. పాదలపై పసుపు కుంకుమ వేయనమ్మ. హరిద్ర కుంకుమ సమర్పయామి. సాయి స్వరూప జగదేక స్వరూప దేవతాభ్యో నమః. హరిద్ర కుంకుమ సమర్పయామి. ఆయన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య కృపాశిస్సులతో శ్రీకాకుళం జిల్లా రామకృష్ణాపురంలో శ్రీ తల్లాన మంగళయ్య గారి తాలూకా దాతృత్వంతో ఈ స్కూలు ఇక్కడ ఏర్పడింది. ఇటువంటి స్కూళ్ళు భారతదేశంలో 100 స్కూళ్ళు ఉన్నాయి. ఈ 100 స్కూళ్ళు కూడా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారు నడిపిస్తున్నారు. ఈ స్కూల్లో శ్రీ సత్యసాయి విద్యావాహిని తాలూకా ప్రోత్సాహము ప్రోద్బలం ఉంది. ఈ స్కూల్ పెట్టడానికి కారణం చదువుతో పాటు మానవతా విలువలు నేర్పించి పిల్లల్లో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత చిన్నతనం నుంచి కూడా రావాలని ఒక సదుద్దేశంతో భగవాన్ సత్యసాయి బాబా వారు స్కూల్స్ నిర్మించి దాంట్లో భాగంగా మన జిల్లాలో ఈ మారుమూల గ్రామంలో ఈ స్కూల్ని ఏర్పాటు చేసి దీని ద్వారా కొన్ని వేల మందికి
ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి సమాజానికి పంపిస్తూ సమాజ సేవని నేర్పిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యని అందించడానికి ఇక్కడ ప్రిన్సిపల్ మేడం గారు మిగతా ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ తాలూకా ఇష్టంతో సేవలు అందిస్తూ స్వామి కృపకి పాత్రలవుతున్నారు. మనందరికీ తల్లి, తండ్రి, గురువు, దైవము, సంపద, జ్ఞానము సర్వము తానై ఉన్నటువంటి భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య చరణాలకు హృదయపూర్వక ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడికి హాజరైన తల్లిదండ్రులందరికీ కూడా సాయిరాం, విద్యార్థులందరికీ కూడా స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు. సాయిరాం. అందరికీ వినబడుతుందని చివరి